16వ వచనములు ఏమన్నాడయ్యా అంటే, మీరు సమస్త ప్రవర్తన యందు చెప్పండి పరిశుద్ధులై ఉండండి. అంటే సంపూర్ణమైన పరిశుద్ధత, పర్ఫెక్ట్ హోలీనెస్. ఎప్పుడు వస్తుంది ఈ సంపూర్ణమైన పరిశుద్ధత? మనకు చెప్పండి, ఈ సంపూర్ణమైన పరిశుద్ధత ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుందంటే ఆయన ముందు నిలవబడినప్పుడే వస్తుంది, అంతవరకు రాదు. అంతే. యోహాను పత్రికలో మనం చదువుతాం, ఆయన ముందు మనం నిలవబడినప్పుడు మనం సంపూర్ణమైన పరిశుద్ధులం అవుతాం. అంతవరకు మనం ఎలాగుంటామయ్యానంటే అరకొర పరిశుద్ధులుగానే బ్రతుకుతాం. ఎందుకంటే లోకం అటువంటిది, మనం జీవిస్తున్న పరిస్థితులు అటువంటివి, మన చుట్టూ ఉన్న వాతావరణము అటువంటిది. కాబట్టి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము లేక బైబిల్ పరిశుద్ధత గురించి 3 విషయాలు తెలియజేసింది. ఏంటంటే స్థానములో పరిశుద్ధత ఉండాలి, స్థితి ఉండాలి, పరిశుద్ధత ఉండాలి, అలాగే సంపూర్ణమైన పరిశుద్ధత కూడా